ఆయన మొత్తం అండి 3000 సామెతలు రాశాడటండి. అక్కడే ఉంటుంది చదవండి అదే మాట. రాజుల మొదటి గ్రంథం 4:32. అతడు 3000 సామెతలు రాశాడట. ఎన్నట? 3000. ఈరోజు మన దగ్గర సామెతల గ్రంథం ఉంది కదా, చదివారా? ఈరోజు మన దగ్గర ఉన్న సామెతల గ్రంథంలో కేవలం 850 సామెతలు మాత్రమే ఉన్నాయి. 3000 లేవు. అంటే 2150 సామెతలు ఈరోజు మన గ్రంథంలో లేవు. ఎందుకు లేవంటే చేతగాక దేవుడు కాపాడలేక కాదు, మనకు అవసరం లేవు కనుక దేవుడు వాటిని సమకూర్చలేదు. అప్పుడప్పుడు పరీక్షల్లో టీచరు పరీక్షలు దగ్గర పడినప్పుడు టక 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 కొన్ని ప్రశ్నలు టిక్ పెట్టేసి ఇవి చదువుకోరా పాస్ అయిపోతాం అనేది. అంటే ముఖ్యమైన వాటిని ఏరి విద్యార్థులకు ఇస్తుంది ఒక తల్లి, ఒక టీచర్. అలాగనే దేవుడు కూడా 3000 సామెతల్లో మనిషికి ఉపయోగపడే సామెతల్ని టిక్కులు కొట్టి సెలెక్ట్ చేసి 850 సామెతల్ని ఈరోజు సామెతల గ్రంథంలో ఉంచి మిగతా వాటిని కనుమరుగు చేశాడు. ఎందుకో అది ఆయనకే ఎరుక. మొత్తం కీర్తనలు ఎన్ని ఉన్నాయండి ఈరోజు మనకి? బైబిల్లో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150. దానిలో సొలొమోను రాసినవి ఎన్ని? 2 కీర్తనలు సొలొమోని. మొత్తం అసలు సొలొమోను ఎన్ని కీర్తనలు రాశాడో కింద చదవండి. సొలొమోను చదవాలి. 1005 కీర్తనలు. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? సొలొమోను వరకు దావీదు వీళ్ళందరి పక్కన పెట్టండి, 2 ఉన్నాయి. అంటే మరి మిగతా 1003 కీర్తనలు ఏమైపోయినాయి? సేమ్ ఆన్సర్. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చాడు. మనకి ఇవి చదివితే చాలు ఇలా జీవితాలు బాగుపడిపోతాయి అన్నంతవరకు దేవుడు బైబిల్లో ఉంచాడండి.